కాలంలో అన్ని కేసీఆర్ చూసుకుంటాడు. అధికారంలో నాడు కూడా అన్ని కేసీఆర్ చూసుకుంటున్నాడు. సమస్యలు వస్తే కేటీఆర్ హరీష్ రావులు పరిష్కరిస్తారు. ఎన్నికలలో టికెట్లు ఇస్తారు, గెలిపించేందుకు ఫండింగ్ ఇస్తారు, నియోజకవర్గాల వారీగా వెళ్లి ప్రచారం చేస్తారు. అభ్యర్థుల గెలుపు కోసం వారి నియోజకవర్గాలు కూడా వదిలి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారు. మిమ్మల్ని నాయకులను చేస్తారు, మీకు పదవులు కల్పిస్తారు. ఇది చాలు, మీకు అంతకన్నా ఏం కావాలి? పాలకులైతే ఏలుతారు, ప్రతిపక్షంలో ఉంటూ నోరు మూసుకుంటారు. అదే కార్యకర్తల మీద అయితే అరుస్తారు. మీకు నచ్చని కార్యకర్తలను వేధిస్తారు, జెండాలు మోసే వారిని ద్వేషిస్తారు. పార్టీకి ఇబ్బందులు వస్తే పట్టించుకోరు. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆదుకోవాలన్న ప్రయత్నం కూడా చేయరు. పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే కనీసం ప్రశ్నించలేరు. వెచ్చగా ఉంటే పంటాం, పచ్చగా ఉంటే తింటాం అనుకునే నాయకులు మూలంగానే బీఆర్ఎస్ పార్టీ ఇంత దాకా వచ్చిందా? ఇప్పటిదాకా మాకేమిస్తారు అడిగిన వాళ్ళు ఏనాడైనా పార్టీకి మేమేమిచ్చామని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకోవాలి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పాలక పక్షం ప్రతిపక్షం చేరుకున్నది ఎందుకో తెలుసా? ప్రజల నుంచి ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చినా ఎమ్మెల్యేలు మారాలన్న ఆలోచన చేశారా? చెప్పిన వారిని శత్రువులుగా చూస్తారు, అడిగిన వారిని దూరం పెడతారు. ఇప్పుడు పార్టీ నుంచి కాలక్షేపం చేస్తుంటారు. మళ్ళీ పార్టీ ఎలా నిలబడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని నిత్యం కేటీఆర్ హరీష్ రావులు మళ్ళీ కాళ్లకు బలపం కట్టుకొని తిరిగేలా చేస్తారు. ఉద్యమ కాలంలో వెలిగిన నేతలే అధికారంలో ఉన్న పదేళ్లు వెలుగులలోనే ఉన్నారు. పార్టీ ఓడిపోయిందని చాటుకు వెళ్ళకండి, ఎందుకంటే ఈ చీకటి కొద్ది కాలమే. ప్రజల గుండెలలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు కావాలనుకుంటున్నది కేసీఆర్ని. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసత్యాలను నమ్మకండి, వారు చేసే కుయుక్తులలో పలకండి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగిన పాలన ఎంత అభివృద్ధి చెందిందో చెప్పండి. పల్లెల్లోకి వెళ్ళండి, బావులలో నీళ్లు చూపించండి, బోర్లలో నీళ్లు చూపించండి. ఇదంతా కేసీఆర్ పుణ్యం కాదా అని అడగండి. మళ్ళీ పాత రోజులు వచ్చేందుకు కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్సీలు, పదవులు పొందిన వారంతా ప్రజల్లోకి రండి. ముఖ్యంగా కాళేశ్వరం విజయాలను చెప్పండి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి ప్రజలకు వివరించండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్న విషయాలు ఎలా అసత్యాలో కూడా నిరూపించండి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మీ అందరి మీద బాధ్యత ఉన్నది బిడ్డ. ఎవడన్నా తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఉరికిచ్చి పొలిమేరలు తన్నేటట్టు చేపిస్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది, తెలంగాణ ప్రజలకు ఎంత అభివృద్ధి చేసింది, ఎక్కడెక్కడ కేసీఆర్ ఏం చేసిండు. ఈరోజు బావులలో శెలకలలో నీళ్లు ఎక్కడి నుండి వచ్చినాయి, బోర్లలో బావులలో ఈరోజు ఇంటికాడికి 24 గంటలు నిత్యం కరెంట్ ఎట్లొచ్చింది, ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారా సన్నాసులారా అని అడగండి. పార్టీ జెండా మోసినోని పక్కన పెడితివి, ఉద్యమంలో పనిచేసినోని పక్కన పెడితివి, నీ స్వార్థ రాజకీయాల కోసం ఎవడోకో మెప్పు కోసం నువ్వు పార్టీని నమ్ముకున్నా కానీ హేళనే చేస్తేవి. ఈరోజు మీ దౌర్భాగ్యపైన ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణం వాళ్ళే. నేను చెప్తున్నా కదా, ఈరోజు కేటీఆర్ హరీష్ రావు అనే వ్యక్తులు వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మీ గెలుపు కోసం మిమ్మల్ని పార్టీ నాయకులుగా చేయడానికి, మిమ్మల్ని లీడర్లుగా చేయడానికి మీ నియోజకవర్గాలకు వచ్చి ప్రచారం చేయలే. కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు తిరుగుతున్నారు కదా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిజంగా పార్టీ మోసినోడు, జెండా కట్టినోడు, బ్యానర్ పెట్టినోడు, ధర్నా చేసినోడు, రాస్తోరోక చేసినాడు, లాఠీ చార్జ్ తిన్నోడు, కేసుల పాలైన ఉద్యమకాలను పక్కన నెడితే సన్నాసులారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మీరే ఓటమిరా సన్నాసు. ఇవాళ ఎవడన్నా పార్టీ మారాలనుకున్న చూస్తే బిడ్డ చెప్పులు మెడకేపిస్తాను, మీ నియోజకవర్గంలో చెప్పులు మెడకేపిస్తాను. 10 ఏళ్ళు పందులు లెక్క ఏంది పందికొక్కులు లెక్క తిని ఇలా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తెలంగాణ రాష్ట్రం బిడ్డ. కష్టకాలంలో ఉద్యమ నేత గిన్ని చేసిండు, కళ్ళు కనబడతలేవా? కళ్ళకేమన్నా చీకటి వచ్చిందా? ఈ ప్రాజెక్టు గురించి ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీ సోయి లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని కాలువలు ఉన్నాయి? కాళేశ్వరం అంటే ఓన్లీ ఆ ఒక్క కాళేశ్వరం అదొక్కటే చూపెడతాలా, లేకపోతే ఎన్ని ఎకరాలకు వాడుతుంది, ఏం కథకి? ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అరే ఇంత అద్భుతంగా ఎస్ఆర్ఎస్పి గోదావరి నది తీరాన ఇలంపల్లి ప్రాజెక్టు కానీ, సుందిళ్ళ ప్రాజెక్టు కానీ, అన్నారం బ్యారేజీ కానీ, మేడిగడ్డ బ్యారేజీ కానీ, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కాకతీయ కాలువ కానీ, వరద కాలువ కానీ, అటు మేడారం కానీ, అనంతగిరి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బసవాపూర్ కానీ, గన్నమల్లమ్మ కానీ, ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వివరించలేకపోతున్నారు తెలంగాణ ప్రజలకు? మీకేమన్నా సావజొచ్చిందారా సన్నాసులారా? బీఆర్ఎస్ పార్టీలో ఓటమికి కారణం ఎమ్మెల్యేలే. ఒక్కనికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుమని అడగండి,
ఒక ముక్కత్తదో అడగండి ఎవరికన్నా. అరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు లేనిపోని నిందలెత్తాలు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలు దాని మీద పూర్తి స్థాయిలో కూడా నష్టం వాటిల్లిందని వాళ్ళు నోరు నొత్తిని మొత్తం మొత్తుకుంటున్నారు. దాని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అంటే తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ ఉన్నంత వరకే వచ్చి మేము మంచిగా పచ్చగా ఉన్నప్పుడు తింటాం, వెచ్చగా ఉన్నప్పుడు వంటాం, గిరామీ సోయి. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఆదుకోరు మీరు? కొంచెమన్నా సోయి లేదా మీకు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఓడిపోయిన ఎమ్మెల్యేలా సిగ్గుశరం అనిపిస్తలేదు మీకు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అడగండి. నియోజకవర్గాలలో మీ కాడ కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు మీకు రోడ్లు ఎట్లా వచ్చినాయి, సంక్షేమ పథకాలు ఎట్లా వచ్చినాయి, నీళ్ళు ఎట్లా వచ్చినాయి, రైతు బంధు ఎట్లా వచ్చింది, 24 గంటల విద్యుత్ కరెంట్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మీరు చేసిన పనులే మీరు చెప్పలేకపోతే ఇక నువ్వు ఎందుకు ఉండి నాయకుడిగా? అరే అటు సిరిసిల్ల నియోజకవర్గాన్ని, సిద్దిపేట నియోజకవర్గాన్ని, గజ్వెల్ నియోజకవర్గాన్ని, ఈ 3 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో వదిలేసి వచ్చిల్లు కదా. వదిలేసి వచ్చి మీ నియోజకవర్గాలలో మిమ్మల్ని నాయకులను చేసిండు కదా. హరీష్ రావు అనే వ్యక్తి, కేటీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే వ్యక్తి. ఈరోజు మీరు వెచ్చగున్నదని ఏడవంటాళ్ళు, పచ్చగున్నదని పందిళ్ళక్క ఇన్ని రోజులు ఎందుకు తిన్నారు? ఏం చేస్తున్నారు అసలు మీ నియోజకవర్గాలలో? కొంచెమన్నా సోయి ఉన్నదా? అరేగా ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ మీద, 2 ముఖ్యమంత్రుల మీద ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియని వ్యక్తి గెలిచిందాడా? వెంకటరమణారెడ్డి. మరి మేము ఈ నియోజకవర్గాలలో 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో పందుల లెక్క, దున్నపోతుల లెక్క తిన్నారు కదా. మరి ఏమైపోయింది? మీరు ఎందుకు ఓడిపోయారు? ఇప్పటికీ సమీక్ష చేసి మా కార్యకర్తల వైఫల్యమే, నేను డబ్బులు వంచినా లేకపోతే మందు సీసాలు వంచినా అని ఇంకా బేరాలు వేసుకుంటా, లేకపోతే నా మీద కుట్ర జరిగింది, నా నియోజకవర్గం మీద కుట్ర జరిగింది, ఇంకెన్నేళ్ళు గీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను ఒక 10 మందిని అడిగినా గీ చెప్పుర్రా నాయన అంటే ఒక్క నీ తెలియదంటాను. ఒక్క రోజా 2 రోజుల 24 గంటలు 365 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం పాపం హరీష్ రావు అనే వ్యక్తి ప్రాజెక్టు దగ్గరనే ఉన్నాడు కదా, అక్కడే తిన్నాడు, అక్కడే నిద్రపోయిండు. ఈ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన? కేసీఆర్ అనే వ్యక్తి ఎంత కష్టపడ్డాడు? ఈ ప్రాజెక్టు గురించి చెప్పంటే ఇప్పటి వరకు నాకు తెలియదు అంటారు. అరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బురద జల్లి మీద చేసే ప్రయత్నం వస్తూ ఉంటే ఒక్క నీ తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు. గిన్ని ఉన్నాయి రా ఆయన, ఎన్ని బ్యారేజీలు కట్టిలంటే బెబ్బెబ్బెబ్బెబ్బె గిదా. 10 ఏళ్ళు పచ్చగా ఉన్న పంటను మేసి ఈరోజు వెచ్చ ఉన్నదని ఏడబందామని పోతున్నావురా సన్నాసి. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాంట్లో అన్నారం ఉన్నది, మేడిగడ్డ ఉన్నది, సుందిల్లు ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, ఎస్ఆర్ఎస్పి ఉన్నది, మిడ్మానేరు ఉన్నది, అనంతగిరి ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది, కొండపోచమ్మ ఉన్నది, బసవపూర్ ఉన్నది, గంధమల్లమ్మ ఉన్నది. గిన్ని ఉన్నాయి కదా. ఎన్ని కాలువలు, ఎన్ని బ్యారేజ్లు, ఏం కథ చెప్పమంటే చెప్పకపోతిరి. ఇక మిమ్మల్ని ఏమనాలి నేను? గిదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కనీసం అబద్ధం అని చెప్పలేరా మీరు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని చెప్పలేరా మీరు? అబద్ధం ప్రచారం చేస్తుంది. ఇది బూటక ప్రచారం, ఇది అన్యాయం, ఇది ఘోరం. అసలు ఇంత అన్యాయంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ప్రచారం చేయాలని ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు? చూడు, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను నిజాలు తవ్వుతా ఉంటే ఎప్పుడో కాకతీయుల కాలం నాటి చరిత్ర గుర్తు తెచ్చిండు కేసీఆర్. ఆనాటి కాలంలోనే ఇలాంటి ఒక ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని అప్పుడున్న కాకతీయ రాజులే దాన్ని ప్రారంభించిలు. ఏదో వైరస్ కారణంగా కూడా ఏదో ఏంది చెడు శంకిస్తున్నదని దాన్ని కట్టడం ఆపేసిండట. ఇది ఈనాటిది కాదు, ఇది ఒక మహోన్నతమైన ఘట్టం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పమంటే పచ్చగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు పందిళ్ళ లెక్కలు తిన్నారు, ఇప్పుడు వెచ్చగా ఉన్నదని ఎడబందామని పోతాను. కాంగ్రెస్ పార్టీల దగ్గర ఏడి పోతాను మీరు? ఏ పార్టీలో గుడి చేరుదాం అనుకుంటాను, ఏ పార్టీ దగ్గరికి పోదాం అనుకుంటాను మీరు? 10 ఏళ్ళు పచ్చగా ఉన్నప్పుడు మొత్తం తిన్నారు పందు లెక్క. అరే గింత అన్యాయంగా, గింత ఘోరంగా అబద్ధపు బూటకు ప్రచారం చేస్తే కనీసం ఖండించలేకపోతున్నారండి. నేను ఎందుకు ఈ మాట అంటానంటే, వీళ్ళు ఎట్లున్నారంటే వెచ్చగుంటే పంటాం, పచ్చగుంటే తింటాం, గింతే.